హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇక ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే బద్ధకపు భర్త తెలివైన భార్య పార్ట్ 4 అన్నమాట. ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరైతే తప్పుగా అనుకోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అయ్యో, సిలిండర్ అయిపోయినట్టుందిగా, మంట వస్తలేదు. చాయ్ పెట్టుకొని తాగుదామంటే గీ సిలిండర్ ఇప్పుడు అయిపోవాలా? ఉన్న సిలిండర్ ఏమో వేరే వాళ్ళకి ఇచ్చే, ఇప్పుడు ఎట్లా, ఏం చేయాలి? కాననే పోయి లేపుతా, ఏం చేస్తాడో చూస్తా. ఏమండి ఏమండి లేచిరా? అబ్బా, ఇది వచ్చింది. రోజు తెల్లారితే దీంతో ఒక బాధ నాకు. ఏంటిదే, ఏమైంది? ఇంట్లో సిలిండర్ అయిపోయింది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటాను? నా దగ్గరకు వచ్చి ఎందుకు కొరుతాను నువ్వు? అగో, నీ దగ్గరకు వచ్చి వరుతున్నా అంటూ ఉన్న ఒక సిలిండర్ ఏమో వాళ్ళకిత్తివి. ఇప్పుడు చాయ్ ఎట్లా పెట్టుకోవాలి, అన్నం ఎట్లా ఉండాలి, కూర ఎట్లా ఉండాలి, ఎట్లా తినాలి, ఎట్లా ఉండాలి? లేచి జల్దీ పోయి మన సిలిండర్ మనకు తీసుకొని రాపు, చాయ్ పెట్టుకుందాం. నాకు లోపల పానం అంతా గావర్ అవుతుంది. జల్దీ పోయి తీసుకొని రాపో, చాయ్ పెడతా, తాగుదాం. ఒక పూట చాయ్ తాగకపోతే ఏమైతుంది? గా బిస్కెట్లు తినేసి అప్పుడే కూర్చోరాదు? అప్పటి వరకు లేచి మెల్లగా తీసుకొని వస్తా కానీ సిలిండరు. అబ్బా బద్దకరత్న, నీ గురించి తెలిసి కూడా నేను నిన్ను వచ్చి లేపుతానా చూడు సిలిండర్ దేమని. నిన్ను కాదు, ఫస్ట్ నన్ను నేను అనుకోవాలి. ఏమోతి, నీతో నీడ ఎవరు రాలే. ఇంట్లో ఏమన్నా ఉన్నాయేమో పోయి చూస్తా. సరే పో పో. ఓ మా పోతున్నా, నువ్వైతే లేవకు, అల్లనే వండు. ఇదొకటి నా పానానికి, ఊకే నన్నే వచ్చి లేపుతుంది. జరిసే పండనియదు, కూర్చోనియదు. ఏం మనిషో ఏమో. అబ్బా, ఈయన పని బాగుంది. మంచిగా టైంకి తింటాండు, పంతాండు, ఏ రంది లేదు. ఏమైందిరా తమ్మ, మంచిగా చెట్టు కింద మంచం వేసుకొని వన్నావు? తిన్నావా లేదా? అప్పుడే తినని అన్నా. తిన్నా, గిట్లా చెట్టు కింద సల్లగొత్తా అంటే గీడ ఒరిగిన. అవునా, ఏం కూర వండిది మీ లక్ష్మి? గా దొండకాయలు వండిందే. గా కూర రుచి లేదు, పసి లేదు. ఏదో తిన్నా అంటే తిన్నా, ఒక ముద్ద తిన్నా, గీడొచ్చి అడ్డం ఒరిగిన. అవునా, ఎటు పోతాన్నవే మరి? ఇంకేడికి పోతారా? పొలం కాడికి పోతాన్నావు. కానీ నువ్వు రావా పొలం కాడికి? పొలం చూసి రావడానికి రావారా? గంత దూరం పొలం కాడికి ఊడెందుకే? గిన్నె కూర్చొని నా పొలం మంచిగా ఉంది అని అనుకుంటే అయిపోయాయి. మళ్ళా గంత దూరం పోవుడెందుకు, నడుచుడెందుకు? అనవసరంగా కాళ్ళు నొత్తాయి. ఈయన్నే కూర్చొని పొలం మంచిగానే ఉంది అని అనుకుంటే అయిపోయాయి. ఎందుకే గంత దూరం పోయొచ్చుడు ఇప్పుడు? గట్లుంటుందా తమ్మి? పోవాలి, చూసుకోవాలి, మెల్లగా రావాలి. పోతే పానం నిమ్మలో ఉంటది. సరే సరే, నేను పోయి రాపో మరి. సరే జల్దీ పోయొత్తా, మళ్ళీ ఎండ అవుతుంది. పో పో. ఈ ప్రపంచం మీద ఎవడి పని మీద వాడికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ పక్కోని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ వాళ్ళ పని మీద వాళ్ళు చూపియరు. ఏమో, అందరికీ నేనే కనబడతా. వచ్చిపోయేటోళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే ఏమైతుంది? ఊకే నన్నే వచ్చి ఒర్రితారు. అందరికీ నాతోనే ఒరుడు కావాలి. జరసేపు ప్రశాంతంగా ఉండనియరు, పండనియరు. నన్ను పానానికి గింత నిమ్మలం ఉండనియరు. అబ్బా, మా బండమ్మగోడు మంచిగా నిమ్మలంగా తిన్నాడు, పన్నాడు. సిలిండర్ తెమ్మంటేనేమో సాయంత్రం చేస్తా అన్నాడు. గా పొయ్యి మీద వంట చేసే వరకు నా కళ్ళన్నీ ఎర్రగైనే, నా నోరంతా నొత్తాంది ఊది ఊది. ఏమైంది ఇట్లా వచ్చినావు? కాదు, సిలిండర్ తీసుకురమ్మంటేనేమో చల్లబడ్డ తర్వాత సాయంత్రం పోతా అన్నావు. ఇక మంచిగా తిన్నావు, ఇక పన్నావా? ఏమైనా పని చేసుకొని బతికితే ఏమైతుంది? ఏమున్నా తినుడు, పండుడు. ఏమో గాని ఇప్పుడు నువ్వు బయటకి ఎందుకు వచ్చినావే? వచ్చిన పని ఏందో చెప్పు. ఏం లేదు, గట్ల చెట్టు కింద పోయి జరసేపు కూర్చొని వస్తా. బాగా ఉక్కపోతుంది, గడ చెట్టు కింద కూర్చుంటే చల్లగా వస్తుంది. గట్ల పోయి వస్తా జరసేపు. మంచిగా గాడ ఒక బ్యాచ్ కూర్చొని ఇక ముచ్చట్లు పెట్టుకుంటుందామని. గడ కూర్చొని వాళ్ళ ఇంట్లో ఏమైతుంది, వీళ్ళ ఇంట్లో ఏమైతుంది, ఊకే గివే ముచ్చట్లు, మీ ఆడోళ్ళ ముచ్చట్లు. పో పో, పోయి ముచ్చట పెట్టుకోపో. నీకెప్పుడు ముచ్చటే కావాలి కానీ. నాకైతే ముచ్చట కావాలి, నీకేనా తిని పండుడు కావాలి, గంతే. ఇక ఏం పని చేసుడొద్దు, ఏమొద్దు. ఇక
ఓ మస్తు చెప్తాన్నావు కానీ పో పో. అయ్యో పోతున్నా పోకపోతే ఎవరు ఉండట్లేదు ఈడ. తిన్నావానే లక్ష్మి, ఏం కూర చేసినావు ఇయ్యాల? తిన్నాం సునీత అక్క. ఇగో ఇంట్లో ఏం కూరగాయలు లేకుండే కొన్ని దొండకాయలు ఉండే, ఇక అవే కోసి వండిన. అవునా, కూర వండినావా ఫ్రై చేసినావా మరి? ఏ ఫ్రై చేసిన అక్క. అవుగాని పొల్ల ఈరోజు బాగానే బయటికి వెళ్ళినవేందే, ఎటువైంది మీ ఆయన లేడా ఇంట్లో? ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు, తిన్నాడు, ఇక చెట్టు కింద బయట మంచం వేసుకొని వన్నాడు. ఇక నాకు ఇంట్లో ఒకదానికి ఉండలేక ఉబ్బరానికి బయటకు వచ్చిన ఇక. ఆహా అవును గాని ఇంట్లోనే ఉంటాడేందే, ఏమన్నా పని చేసుకుంటే ఏమాయే? అగో ఏం చెప్తారా పొలగాళ్ళు, ఎప్పుడొచ్చిరు, ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? మంగమ్మక్క, మేము ఇప్పుడే వచ్చి కూర్చున్నావు, నువ్వు వస్తాన్నావు ఇక మెల్లగా. అబ్బో ఇవాళ నువ్వు బయటికి బాగానే వెళ్ళినవేంది? ఏమైందా ఇవాళ బయటికి బాగానే వచ్చినావు? ఎటువైంది, నీ మొగుడు లేడా ఇంట్లో? నీ మొగుడు ఉంటే ఇంట్లోనే ఉంటావు గానే. ఏ గట్లంటావు మంగక్క? అయ్యో వస్తూనే ఉంటుంది నేను అప్పుడప్పుడు, ఇంట్లో ఏదైనా పని ఉంటే రాను, నువ్వేమో గట్లన్న పడుతుంది. ఉన్నాడు కానీ ఇంట్లో పన్నాడు, ఇంట్లో బాగా ఉక్కబోతాందని నేను గిటెళ్ళినా. మరి మీరు ఈడ కూర్చుంటారు ఏం చేస్తారా అని వచ్చిన. ఆహా అట్లనా. అవుగా నీ ముసలిది రాలేదా ఏంది ఇయ్యాల? ఏది రాలేదు కానీ ఏవో పొద్దున శాతగట్లేదన్నది, మరి పన్నదో ఏమో మరి. ఏడక్క ఈ ఎండకి మనకి శాతం అవుతుంది, ముసలోళ్ళకి ఏడు శాతం అవుతుంది కానీ అంతే పన్నది కావచ్చు మరి. గదే కావచ్చు ఇక. ఏమో కానీ మంగక్క, మా ఆయనతో నేను ఎట్లే కాలే ఏంది, రోజు రోజుకి మా ఆయన బద్ధకం ఎక్కువ అయిపోతుంది. ఎందుకే ఏమైంది? ఇగో నైట్ మబ్బులు పట్టి చల్ల గాలి వచ్చింది కదా, వాన పడుతుందేమో అనేసి బియ్యం బత్త బయట ఉండే, బియ్యం బత్త తీసుకుపోయి లోపల పెట్టుకో అనేసి అన్న. అయితే ఏమని? వాడన్న దొంగోడు వచ్చి గీ బియ్యం బత్త ఎత్తుకొని పోతే బాగు, లోపల పెట్టే పని తప్పుతుంది అనేసి అంటాండు. అయ్యో అట్లా అన్నాడాని. అయితే మళ్ళా పడుకున్న తర్వాత ఏమో సప్పుడు వస్తుంటే మరి దొంగలు గిట్ల ఏమన్నా వచ్చిర్రా అని లేపుతా అంటే ఏమైంది? వస్తే రానియలేవే, వాళ్ళకి దొరికింది తీసుకొని పోతారు, నువ్వు నన్ను ఎందుకే లేపుతా అన్నావు? వాళ్ళే వస్తారు, వాళ్ళకి దొరికింది తీసుకొని పోతారు, మనల్ని డిస్టర్బ్ చేయకుండా. నువ్వెందుకే నన్ను లేపుతాను, నన్ను డిస్టర్బ్ చేయకు, నేను పడుకుంటా అనేసి అంటాండు. అయ్యో గట్లా అన్నాడా అయితే? మా ఆయనకు పని అంటే ఎంత భయమో తెలుసా? చెప్పే. ఇగో గోడ మీద ఒకసారి గడియారం ఆగిపోయింది మంగక్క, అలా బ్యాటరీలు అయిపోయినాయి, అది ఆగిపోయింది. చూసినావానే, గడియారం పని చేసి చేసి అలసిపోయింది, అది ఆగిపోయింది. నువ్వేమో నన్ను ఎప్పుడు ఏం పని చేయవా పని చేయవా పని చేయి అంటావు, నువ్వేమో నన్నే అంటావు అని అంటాంటే. అయ్యో అవునా, మరి ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారే? ఇంకెవరు చేస్తారా, నేనే చేస్తా. ఇక పని చేసేది నేను కానీ అలసిపోయేది మాత్రం ఆయన. సో ఫ్రెండ్స్ చూసిరా మన వీడియో ఎట్లా అనిపించింది? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక తర్వాతి వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. బాయ్ బాయ్.